జనరేషన్ లో మన స్కూల్ ఫీజెస్ చూస్తే చాలా భయంకరంగా మారిపోయాయి. నర్సరీ నుంచి లాక్స్ లలో స్కూల్ ఫీజెస్ ఉంటున్నాయి. మరి ఈ విధంగా ఉంటే సామాన్యులు చదివించగలుగుతారంటారా? లేదు మేడం, చదివించలేదు మేడం. మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటారు? హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అనుకుంటే అంటే ఇంక అందరు గవర్నమెంట్ కి పంపిస్తారు మేడం, ప్రైవేట్ కి పంపించారు మేడం. ఇప్పటికీ చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ నే చూసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్స్ పడిపోయాయి అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు పడిపోయినా ప్రజెంట్ ఇవి పడిపోవచ్చు కదా మేడం, ప్రైవేట్. అప్పుడు గవర్నమెంట్ డెవలప్ అవ్వచ్చు కదా మేడం. ఇయర్ కి క్లాస్ కి పెంచడం అనేది కరెక్టే అంటారా? ఇది ఫీజు అనేది అంటే అక్కడ మనం చేరే స్కూల్ బట్టి ఉంటుంది కదా మేడం. అంటే ఏ స్కూల్ అయినా కానీ మినిమం 50,000 దాకా కూడా ఉందండి ఇప్పుడు ఫీజు. ఉంది మేడం, డిగ్రీకి ఉంది, బీటెక్ అన్నింటిలో ఉన్నాయి మేడం. అంటే మనకి 10th వరకే ఇంత ఉంది. మీరు చెప్పినట్టు బీటెక్ డిగ్రీకి వెళ్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు అప్పటి వరకు ఉండగలుగుతారా? అంత పే చేయగలుగుతారా? చెప్పలేం మేడం ఇంకా. అండ్ చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ కి పంపించడానికి వెనకాడుతూ ఉంటారు. మీ ఉద్దేశంలో గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది అంటారు? అంటే ప్రెసెంట్ ఇప్పుడైతే పర్లేదు మేడం.